ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. ఇన్ని రోజులు ఒక బలవంతుడు బలహీనుడిని బెదిరించిన రోజులు చూశారు అధ్యక్ష. కానీ ఈ రోజు ఆ బలహీనుడికి అండగా ఉన్న ఒక బలమైన నాయకుడిని మీరు చూడబోతున్నారు అధ్యక్ష. ఈ విషయం ప్రతిపక్షానికి మీ ద్వారా తెలియజేస్తూ ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. ఆ బైపాస్ సర్జరీ చేసిన ఆగిపోయిన గుండె మళ్ళా కొట్టుకుంటే ఏమని కొట్టుకుంటుంది అధ్యక్ష? అది జగన్ 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 అనే కొట్టుకుంటుంది. ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. నువ్వు అనుకుంటే అవుద్దు స్వామి. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం స్వామి. ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అధ్యక్ష. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది అధ్యక్ష. అదే పసుపుతో కలిస్తే జీవించే అక్షంతలు అవుతాయి. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష, మన ప్రజలు కూడా ఈరోజు పాలతో కలవాలో బొగ్గులో కలవాలో నిర్ణయించుకొని స్వచ్ఛమైన పాల లాంటి మనసున్న జగనన్నతో కలిసి నడిచారు అధ్యక్ష. ఒక పప్పు అండ్ బ్యాచ్ అని ఒకటి ఉంది సార్. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? శుక్రవారం కోర్టుకు వెళ్తారు. ఎస్, మా నాయకుడు శుక్రవారం కోర్టుకు వెళ్ళడం వల్లే ఇవాళ 151 సీట్లు వచ్చినాయి. దాదాపు 5 నుంచి 6 రోజులకి నీళ్లు రాని పరిస్థితి. వచ్చిన నీళ్లు మురికి నీళ్లు ఎందుకు వస్తున్నాయంటే డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్లి మీ అందరికీ తెలుసు, కడపలో బుగ్గంక అని ఉంటది, కడప నడి మధ్యలో వెళ్తా ఉంటది. అందులోకి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్లి అదే వాటరు పెన్నాలో కలిసి అదే వాటర్ మళ్ళీ పంపు చేసుకొని మళ్ళీ మా వినియోగంకు వాడుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. ఒక ఎస్టీపీ లేదు, ప్లాంట్ కట్టలేని పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ఉంది, నిధుల కొరత ఉంది. డెఫినెట్ గా ఈ యొక్క పాత గవర్నమెంట్ అంతకుముందు సోమశిల బ్యాక్ వాటర్స్ అనే ఒక పథకాన్ని ప్రకటించినారు కాంగ్రెస్ వాళ్ళ టైంలో. అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళా తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లో లింగంపల్లి మీద ఒక చెక్ డ్యామ్ కట్టాలని అప్పుడున్న ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రపోజల్ చేస్తే దానికి శాంక్షన్ చేశారు ఇరిగేషన్ మినిస్టర్ గారు. అది 19లో వైసీపీ గవర్నమెంట్ రాగానే దాన్ని కూడా క్యాన్సిల్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత 19 నుంచి 24వ సంవత్సరం వరకు వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రకరకాల ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చారు ప్రచారంలోకి. అందులో భాగంగా జిఎన్ఎస్ఎస్ ఎర్ర చెరువు అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినారు. దాంతో పాటు ఒక్క నిమిషం అని అయిపోయింది, 1 minute అయిపోయింది. ఆ తర్వాత మళ్ళా మైలవరం నుంచి నీళ్ళని చెప్పి అదొక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, అది లేదు. మొత్తం పైపులన్నీ తీసుకొచ్చేసి ఆ యొక్క మా కడపలో పెద్ద పైపులు పడి ఉన్నాయి, దాని ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది. ఇప్పుడు కడప నియోజకవర్గం నుంచి నా యొక్క ముఖ్య వినతి ఏంటంటే మాకు మంచినీళ్ళు ఇవ్వండి అంతే. ఏవి అడగట్లేదు, టీవీలు అడగట్లేదు, ఫ్రిడ్జ్లు అడగట్లేదు, మాకు మంచినీళ్ళు కావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క మహిళలకు ఎవరైతే పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి మహిళలు, వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అధ్యక్ష, గత ప్రభుత్వం అంతా కూడా చాలా క్వాలిటీలెస్, అంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసేటువంటి పాలు కానీ గుడ్లు కానీ లేకపోతే బాలామృతం అని కానీ లేకపోతే చిక్కీలను కానీ ప్రతిదీ కూడా అవి సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 2023 డిసెంబర్ వరకు కూడా అధ్యక్ష నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశాను కనుక గతంలో అంటే 2014-19లో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సరఫరా చేసేటువంటి సరుకులు ఎంత క్వాలిటీగా ఉండేయో తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఆ సరఫరా చేసేటువంటి సరుకులు కూడా పూర్తిగా పాడినటువంటి పరిస్థితి. పురుగులు పట్టినటువంటి సరుకులు సరఫరా చేసి పూర్తిగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏదైతే గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా మహిళలకు తర్వాత పిల్లలకు సరఫరా చేసేటువంటి సామాన్లు కూడా కల్తీలుగా తయారు చేసి వారి యొక్క జీవితాలతోనూ వాళ్ళ యొక్క బ్రతుకులతో కూడా ఆడుకున్నటువంటి పరిస్థితి గతమంతా మనం చూసాం అధ్యక్ష. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మనం ఉన్నప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఏవైతే ఈ ఫుడ్ బాక్సెట్లు కానీ అదేవిధంగా గోరుముద్దలను కానీ గిరుగోరు ముద్దలను కానీ మనము మహిళలు ఎవరు కూడా రక్తహీనతతో చనిపోకూడదని, గర్భవతులకు కానీ బాలింత పిల్లలకు కానీ చిన్నపిల్లలకు కూడా వారందరికీ మంచి పౌష్టికాహారం అందించి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని మన తెలుగుదేశం ప్రభుత్వం ఎలా అయితే ప్రయత్నం చేసిందో అదే దిశగా ఇప్పుడు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అధ్యక్ష. 42 ఎకరాల్లో ఉంది అధ్యక్ష, కానీ నిధులు కేటాయించలేక ఆ ఫ్యాక్టరీ గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది.
ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తే సుమారు 3,000 ఎస్సీ కుటుంబాలకు ఉపాధి కలుగుతుంది అధ్యక్ష. కావున ఫ్యాక్టరీపై దృష్టి సారించి నిధులు కేటాయించవలసిందిగా కోరుతూ, అదేవిధంగా బీసీ ఎస్సీ స్కూల్స్ అండ్ హాస్టల్స్కు సరైన మౌలిక సదుపాయాలు లేవు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీస్, కరెంట్ ఫెసిలిటీస్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పటికీ తల్లిదండ్రులు బడులకు పంపించేందుకు కూడా మా పిల్లలను బడులను కూడా పంపించట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లలను చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. అందుకనే స్కూల్స్ అండ్ హాస్టల్స్కి మౌలిక సదుపాయాలు అందించాలని సంబంధిత మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అడుగడుగున అన్యాయం చేస్తుంది అధ్యక్ష. ముఖ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి 40,000 కోట్ల రూపాయలను దారి మళ్లించి తీవ్ర అన్యాయం చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ పథకాలు రద్దు చేసి వాటిని పునరుద్ధరించాలని, సంక్షేమాన్ని అభివృద్ధి బాటలో పట్టించాలని ఈ సభా వేదికగా కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పటికే కొన్ని పథకాలను పునరుద్ధరించారు. వాటిలో విదేశీ విద్య వంటి పథకాలు బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు మంచి జరుగుతుంది అధ్యక్ష. ఈ విద్యార్థుల ఉన్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయటం ఎంతో సంతోషిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికంగా, సామాజికంగా, విద్యా వైద్య రంగాల్లో చేయూతనిచ్చే విధంగా ఎస్సీ వెల్ఫేర్ నిధులు కేటాయించడాన్ని ఆనందిస్తున్నాం అధ్యక్ష. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుతిరగకుండా ముందుకు సాగుతున్నటువంటి లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించారు. మా పరిస్థితులను అర్థం చేసుకొని మా జిల్లా మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారు మా వెనుకబడిన నియోజకవర్గంపై కొంచెం దృష్టి సారించి అదనపు నిధులు కేటాయించవలసిందిగా కోరుతూ, ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించి మళ్లీ ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపే లక్ష్యంలో కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. జై భీమ్. సార్, పుట్టపర్తి నియోజకవర్గము బుక్కపట్నం చెరువు చాలా పెద్ద చెరువు సార్. దీని కెపాసిటీ వచ్చి 0.5 TMC సార్. అండ్ విస్తీర్ణం వచ్చేసి 2020 acres సార్. ఈ చెరువు పై భాగంలో అరౌండ్ 465.57 acres సార్. అక్కడంతా రైతు పట్టాలు ఉన్నాయి సార్. అక్కడ ఇందులో భాగంగా పుట్టపర్తికి సంబంధించి 168 మంది రైతులది 197.09 acres, బుక్కపట్నం సంబంధించి 209 రైతులది 255.32 acres, అండ్ కొత్త చెరువు సంబంధించి 15 మంది రైతులది సార్ 13.16 acres ల్యాండ్ ఉంది సార్. ఈ 3 మండలాలు కలిపి 392 రైతులు సార్. ఇదంతా కలిపితే వాళ్ళవి 465 ఎకరాలు సార్ భూమి. ఇవన్నీ హంద్రీనీవా ద్వారా నీళ్లు రావడం వల్ల ఇవన్నీ ముంపుకి గురయ్యాయి సార్. ఇవన్నీ యాక్చువల్లీ ఫర్టైల్ ల్యాండ్స్ సార్. ఇవన్నీ వీళ్ళు సంవత్సరానికి 2 సార్లు పంట పెట్టుకునేవారు సార్. ఇది మునిగిపోవడం వల్ల వీళ్ళకి ఉన్న ఓన్లీ జీవన ఉపాధి అంతా కూడా వెళ్ళిపోయింది సార్ వీళ్ళకి ఇప్పుడు. అందుకే ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను కోరుతున్నది ఏమంటే, వీళ్ళకి ఏదైనా నష్టపరిహారం కల్పించగలిగితే ఈ రైతులందరికీ చాలా ఉపయోగపడుతుంది సార్. లేదంటే వాళ్ళకు వేరే ఆధారమే లేకోకుండా పోయింది సార్. చాలా నష్టపోతున్నారు ఈ 392 మంది రైతులు.